కూటమి నుండి మహేష్ గారు పోటీ చేస్తున్నారు. అయితే మీ ఇద్దరికి కొన్ని సిమిలారిటీస్ ఉండేలాగానే ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు కమ్యూనిటీ వైజ్ గా. కానీ మీరు ఎలా అయితే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించారో వారు అలాగే కొన్ని లెక్కలు చూసుకుని అలాగే తీసుకొచ్చారు. సో కమ్యూనిటీని బేస్ చేసుకుని చూస్తే అది కొంత మైనస్ అవుతుంది అనిపించట్లేదా మీకు? డివైడ్ అవుతాయి ఓట్లు మీ కమ్యూనిటీ అవుతాయండి. ఎందుకంటే ఇక్కడ మరి కార్మూర్ నాగేశ్వరరావు గారు కార్మూర్ ఫ్యామిలీ అంటే తెలియని వారు ఎవరు లేరు మా జిల్లాలో. మరి ఈ రోజు ఎక్కడో బయట నుంచి ముక్కు మొహం కూడా తెలియదు, మరి వారు ఎవరో కూడా తెలియదు ప్రజలకి. ఇప్పటికీ నేను మీటింగ్స్ లో వాటిల్లో వెళ్తున్నప్పుడు మాకు తెలుగుదేశం వారిలో కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు దాకా మేము కలవలేదు అని కూడా చెప్తున్నారు. మరి వారే అది వారిష్టం. టీడీపీ వాళ్ళు మీతో టచ్ లో కమ్యూనికేషన్ లో ఉండి మీకు చెప్తున్నారా? అంటే ఇప్పుడు పార్టీలు వేరే ఉండొచ్చు, కానీ మా బంధువులు కూడా కొంతమంది ఉన్నారు టీడీపీలో. అట్లా అనుకుంటే మాకు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా టీడీపీలో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కొంత వస్తుంది, కొంత వారికి మా నుంచి కొంత వెళ్ళొచ్చు, వారికి కూడా మా నుంచి రావచ్చు. సో నాతో యాక్సెసిబిలిటీ అనేది, కార్మూరి ఫ్యామిలీతో యాక్సెసిబిలిటీ అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్ అండి. మేము ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాము, డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడతారు. ప్లస్ మాకు నేను ఏసీ రూమ్ లో కూర్చుని రాజకీయాలు చేసేవాడిని కాదు, లేకపోతే ఏసీ రూమ్ లో కూర్చుని స్క్రిప్ట్లు చదివి వీడియోస్ వదిలేవాడిని కాదు. నేను ఎప్పుడు ఆన్ గ్రౌండ్ ఉంటాను, గ్రౌండ్ లోనే ఉంటాను. ప్లస్ ఎవరన్నా వచ్చి నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు కూడా.